ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ వర్సెస్ వైసీపీ మాత్రమే పోటీలో ఉంటుంది అనుకున్నటువంటి రాష్ట్ర ఓటర్లకు మాత్రం అనూహ్య పరిణామాల నేపథ్యంలో చివరిలో జనసేన బీజేపీ కూడా పొత్తుల్లో భాగంగా ఈరోజు వైసీపీని ఢీకొట్టే సీట్లు బట్టవాడ దగ్గర నుంచి ఈరోజు ఎన్నికల పోలింగ్ ప్రక్రియలో కలిసి పనిచేసిన కూటకు మాత్రం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో హవా వీస్తుందనడంలో ఎటువంటి శక్తి లేదు. పెరిగినటువంటి ఓటింగ్ శాతం మాత్రం కూటమికి కలిసి వస్తుందని ఇటు జనసేనతో పాటు బీజేపీ టీడీపీ శ్రేణులు కూడా భావిస్తున్నారు. మరోవైపు సింగిల్గా బడిలో దిగిన వైసీపీ మాత్రం పెరిగినటువంటి పోలింగ్ శాతం తమ పార్టీకి రెండోసారి సీఎం జగన్మోహన్ చేస్తారన్నటువంటి సంకేతాలు కూడా ఉన్నాయని వారు కూడా ధీమా వ్యక్తం. అందులో భాగంగానే రెండవసారి ముఖ్యమంత్రి అవుతాను, 9వ తేదీన ప్రమాణం స్వీకారం చేసేందుకు సిద్ధమవుతున్నానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. అయితే పెరిగిన పోలింగ్ శాతం ఏ మేరకు కూటమికి దోహదపడుతుందన్న విషయం ప్రస్తుతం మనం మాట్లాడడానికి జనసేన రాష్ట్ర కార్యదర్శి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు పిసిని చంద్రమోహన్ మనతో ఉన్నారు. చూస్తే కనుక పెరిగిన పోలింగ్ శాతం చూస్తే ఈరోజు అధికార పార్టీకి అధికారం మళ్ళీ వస్తుందన్నటువంటి ఆశతో వాళ్ళు ఉన్నారు. కానీ కూటమికే కలిసి వస్తున్నటువంటి ధీమాతో మీరున్నారు. ఈరోజు మీ మూడు పార్టీల కలయికలో ఈ పోలింగ్ శాతం పెరగడం ఏ మేరకు మీ పార్టీ దోహదపడి? అందరికీ నమస్కారం. ఈ రాష్ట్రంలో ప్రజలు ఏదైతే 13వ తారీఖున ఓటింగ్ చేసినటువంటి ఓటింగ్ సరళిని పరిశీలించినట్లయితే ఏదైతే తాడిత పీడిత వర్గాలుగా ఉన్నటువంటి నిమ్న వర్గాలుగా ఉన్నటువంటి అనేక మంది బారులు తీరి అర్ధరాత్రి వరకు కూడా ఓట్లు వేశారు అంటే అవి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు అని చెప్పేసి మనం ఎన్నో తార్కాణాలు దానికి ఉదాహరణ గత ఎన్నికల్లో కానీ అనేక ఎన్నికల్లో తార్కాణం అది. అదే దిశగా ఏదైతే ఆంధ్రప్రదేశ్లో 2019లో ఏర్పాటైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని వర్గాలను నాశనం చేసినటువంటి పరిస్థితులు సంభవించే ఈ రాష్ట్రం. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో అది నాశనం అనుకుంటున్నారు, కానీ సంక్షేమానికి పెద్దపీట వేశాం, కృతజ్ఞతా భావంతోనే ఓటర్లు ఇలా బారులు తీరి అర్ధరాత్రి కూడాను ఓటు హక్కును వినియోగించుకోవడానికి వచ్చారు. రేపు రెండవసారి ముఖ్యమంత్రి నేనే అవుతాను ఆయన ప్రకటన చేశారు. కానీ ఇప్పటి వరకు కూడాను కూటమికి సంబంధించి ఏ ఒక్క నాయకుడు కూడాను అధికారంలోకి వస్తాను ఒక మాట కూడా ఎక్కడగా మాట్లాడకపోవడం కారణం ఏమనుకో. చాలా హాస్యాస్పదము. ఏదంటే ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్ రెడ్డి గారు ఏదైతే ఐపాక్ టీంను పెట్టుకొని ఐపాక్ టీం తాలూకా వారి తాలూకా టీం విశ్లేషణ చేసినటువంటి ఏదైతే ఉందో మనం ఓడిపోతున్నాము అని చెప్పేసి చెప్పినా ఈయన పెడచెవిన పెట్టి ఎవరి పాట వినడు కదా. ఆల్రెడీ రాష్ట్రంలో దాపరించినటువంటి పరిస్థితులు అవి. అందుకే వారిని వ్యతిరేకంగా మనం ఓడిపోతున్నాం అంటే ఆల్రెడీ ఆ ఓటమిని అంగీకరించినటువంటి నాయకుడిగా ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారని అంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్పక తప్పదు. ఎందుకంటే ఇంతటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఏం చేశారని ఓటర్లు కానీ మహిళలు కానీ విద్యార్థులు కానీ నీకు ఓట్లు వేస్తారు చెప్పండి, ఒక్క మాట డిబేట్కి రమ్మండి, లేకపోతే చెప్పమనండి. ఈ రాష్ట్రానికి ఏదైతే 2019లో ఏర్పాటైన తర్వాత ఏ యువతకు ఉద్యోగాలు ఇచ్చావని ఓట్లు వేయాలా, అలాగే పిఆర్సీ ఇచ్చావనా, లేదంటే ఏదైతే ఉద్యోగులందరికీ కూడా ఇచ్చినటువంటి హామీలను తెంగులోకి తొక్కి ఏదైతే ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఉద్యోగుల భవితానికి మంచి చేకూరుస్తానని చెప్పి వచ్చినటువంటి నువ్వు వచ్చిన తర్వాత ఉద్యోగుల తాలూకా నడ్డి విరిచినటువంటి ముఖ్యమంత్రిగా ఆనాడే నీకు వ్యతిరేకంగా ఆల్రెడీ అమరావతి వేదికగా నిరసన తెలియజేసే లక్షలాది మంది అప్పటికప్పుడు వచ్చి అప్పుడే నీ పతనం స్టార్ట్ అయింది. చూస్తే ప్రస్తుతం పోలింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత రాష్ట్రంలో పలు చోట్ల రావణ కాష్టంగా మారింది. ముఖ్యంగా మీ అధినేత పోటీ చేసిన పిఠాపురంలో అంతలా రచ్చ సాగాల్సిన అవసరం ఉంది. ఓటమి భయమా లేకపోతే గెలుపుతా ఉన్నటువంటి ఒక ధీమా? ఈ ఆంధ్రప్రదేశ్లో ఏదైతే జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు కూడా అనేక వర్గాల తాలూకా బాధలను, నిమ్న వర్గాల తాలూకా బాధలు, ఉద్యోగుల బాధలు, ఏదైతే యువకుల బాధలు, అన్ని వర్గాలు కూడా బాసటగా నిలిచినటువంటి ఏకైక నాయకుడు, నిజాయితీ, నిబద్ధత, రాజకీయాల్లో మార్పు, వ్యవస్థలో మార్పు తీసుకురావాలని సంకల్పంతో ముందుకు వచ్చినటువంటి నిజాయితీపరుడు, నీతివంతుడు ఈ భారతదేశ రాజకీయాల్లోనే ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు. అటువంటి వ్యక్తిని పిఠాపురం నియోజకవర్గంలో ఓడించాలని చెప్పేసి
వేల కోట్ల రూపాయలు ఏదైతే కంటైనర్లతో మీ ముందే కంటైనర్లు బయటపడ్డాయి, అట్లాగే అక్కడ ఉన్నటువంటి వర్మగారు టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వర్మగారు కూడా ఆయన మందు బాటిల్స్ కానీ అన్నీ బహిరంగంగా ఏవైతే చీరలు పంపిణీకి సిద్ధం చేసినట్టు వైఎస్ఆర్సీపీ ఏవైతే తెచ్చారో అవి బహిర్గతంగా ఎలక్షన్ కమిషన్కి అప్పగించినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇంకా అంతకంటే ఇక్కడ దానికే ఉదాహరణ అది. అందుకని అటువంటి వ్యక్తిని ఓడిస్తే, ఎందుకంటే ప్రజలు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో తాడిత పీడిత నిమ్న వర్గాలుగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, ఏదైతే బాధల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నీతి నిజాయితీ కలిగినటువంటి ఏకైక నాయకుడు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి వల్లే ఈ ఆంధ్రప్రదేశ్లో న్యాయం జరుగుతుందని ఈరోజు నమ్ముతూ ఉన్నారు. ఆ నమ్మకాన్ని ఏదైతే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ద్వారానే ప్రజలకు మంచి భరోసాను ఇవ్వగలం, వారి జీవితాల్లో మెరుగైన జీవన విధానాన్ని ఇవ్వగలమని చెప్పేసి తీసుకొచ్చినటువంటి కూటమి ఎవరు? ఈ కూటమికి ప్రధాన పాత్ర పోషించినటువంటి వ్యక్తి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. అందుకని అటువంటి వ్యక్తిని ఓడిస్తే బాగుంటుందని చెప్పేసి వారి తాలూకా కుయ్యత్తులో భాగం తప్ప ప్రజలు ఏదైతే నిజాయితీ నిబద్ధత కలిగినటువంటి అటువంటి వ్యక్తికి ఉండాలని వ్యక్తిని గెలిపించాలని చెప్పేసి ఎవరికి వాళ్ళుగా అనేక దేశాల నుంచి అనేక రాష్ట్రాల నుంచి పక్క రాష్ట్రాలు చూస్తే పోలింగ్ ప్రక్రియ మాత్రం సజావుగా సాగిపోయింది. కూటమి అంతా కూడాను ఏకతాటి మీద ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం రావడానికి చేసిన ప్రయత్నం. రేపు గనక కూటమి అధికారంలోకి వస్తే మీ పార్టీ అధినేత వ్యవస్థాపకులు పవన్ కళ్యాణ్ని ఏ పదవిలో మీరు చూడాలనుకుంటున్నారు? ఆల్రెడీ నేనే కాదు, ఒక జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా, రాష్ట్ర కార్యదర్శిగా, ఆయన దగ్గరుండి చూసినటువంటి వ్యక్తిగా, అలాగే నాలాగే ఆంధ్రప్రదేశ్లో అనేక మంది నాయకులు దగ్గరుండి చూశారు. ఆయన ఎన్నో త్యాగాలు చేసి ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్ర ప్రజలు తాడిత పీడిత వర్గాల కోసం ఎన్నో త్యాగాలు చేసినట్టు వ్యక్తిగా ఈరోజు నేను కోరుకోవడం కాదు, ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల జనాభా ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి కోరుతా ఉన్నారు. కానీ ఏదైతే జనసేన అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కానీ, ఏదైతే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, బీజేపీ అధిష్టానం కానీ ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో ఆ నిర్ణయానికి కంకణబద్దులై పనిచేసి ప్రజల తరపున పోరాటం చేద్దామని చెప్పేసి ఒక ఏకైక లక్ష్యంతో పనిచేశారు. కానీ అటువంటి లక్ష్యంతో మాకు ఉంటుంది, ప్రజలకు ఉంటుంది. అటువంటి వ్యక్తిని చేస్తే ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది. చంద్రబాబు నాయుడు మీద గౌరవంతో ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలా, లేకపోతే ఇన్ని త్యాగాలు చేసినట్టు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి ఇచ్చి రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చేస్తే బాగుంటుంది? లేదు, ఆల్రెడీ ప్రజలు ఏంటంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా అనేక సంక్షేమ కార్యక్రమాలను, అభివృద్ధి కార్యక్రమాలను ప్రవేశపెట్టి భారతదేశ రాజకీయాలను ఒక దిశాదశగా ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయినా బాగా ఆస్వాదిస్తారు. కానీ ఇదే చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి మనసుతో ప్రజల తాలూకా అభిష్టం మేరకు ప్రజలు ఏదైతే కోరుతా ఉన్నారో ఆ కోరికను, ఆ లక్ష్యాన్ని చేరవేయడానికి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని చేస్తే ఆయనకి అన్ని పదవులు ఆయన చూశారు. ఇటువంటి వ్యక్తి ద్వారా ఏదో టైంలో, ఈ పీరియడ్లో ఏదో టైంలో ముఖ్యమంత్రిని చేస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మందితో పాటు ఈ దేశంలో ఉన్నటువంటి అనేక దేశాల్లో ఉన్నటువంటి అనేక ప్రజలు ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి. ఎంతకీ పిఠాపురం నుండి ఆయన గెలుస్తారా? పిఠాపురంలో గెలుపు ఏదైతే జనసేన అధ్యక్షుడు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి గెలుపు నల్లేరు మీద నడక, దీంట్లో అతిశయోక్తి ఉండదు. 100కి 1000% అత్యధిక మెజార్టీ. రాష్ట్రంలోనే ఏ నియోజకవర్గం 175 నియోజకవర్గంలో కూడా ఈ ఆపద్ధర్మ ముఖ్యమంత్రితో పాటు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో పాటు అనేక పార్టీ అధ్యక్షులతో పాటు వారందరి మీద కూడా అత్యధిక మెజార్టీ ఘన విజయం సాధిస్తారని చెప్పేసి అతిశయోక్తి లేదు. ఇప్పటికే వైసీపీ శ్రేణులందరూ కూడాను బీజేపీకి జనసేనకి ఇచ్చినటువంటి 34 సీట్లలో వైసీపీయే గెలుస్తుంది, ఆ 2 పార్టీల నుండి ఎవరు గెలరు, అవి మా ఖాతాలో పడ్డే వైసీపీ ధీమా వ్యక్తం. వైసీపీ ఆల్రెడీ ఇంత హాస్యాస్పదం ఏమిటంటే ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ప్రజల బాగోగుల కోసం, ప్రజల జీవితాల్లో వెలుగులు నింపినటువంటి ఏకైక నాయకుడికి ఆంధ్రప్రదేశ్లో ఏదైతే శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకం పెట్టుకున్నారు, అటువంటి వ్యక్తి వస్తే మా జీవితాల్లో వెలుగు నిండుతాయని చెప్పేసి ఈ కూటమిని ఆస్వాదిస్తూ ఉన్నారు. దీంట్లో ఇంకా 2 ఆలోచన ఉండదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం
ఏర్పాటుకు తథ్యం అత్యధిక సీట్లు గెలుచుకోబోతున్నాం. వైసీపీ అంటది, ఎంతోమంది ఈ సెఫాలజిస్టులు, సైకాలజిస్టులు, ఈ స్వయం ప్రకటిత మేధావులు అనేక మంది ఈరోజు అంటా ఉన్నారు. చాలా హాస్యాస్పదంగా ఉంది. దేనికి వెయ్యాలి ఓట్లు? వాళ్ళు ఆల్రెడీ టీవీ డిబేట్లో చూస్తూ ఉంటే హాస్యాస్పదంగా ఉంది. ఇలా వస్తాయి, అలా వస్తాయి. ఇంకా అంతకంటే ఇంకా అన్యాయం ఇంకోటి ఉందా? రావడం పక్కన పెడితే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే టైము, డేటు అన్నీ ఫిక్స్ చేసుకునే పరిణామాలు మాత్రం కూటమి అభ్యర్థుల్లో రైళ్లు పరిగెడుతున్నాయి గుండెలు అని చెప్పి. అదైతే రైళ్ళు కాదు కదా, ఆల్రెడీ ఇది కూడా ఒక సీమ కూడా పరిగెట్టే పరిస్థితుల్లో ఈ ఆంధ్రప్రదేశ్లో కూటమి అభ్యర్థులు కానీ, కూటమి నేతలు కానీ, మా నేతలు కానీ ఎవ్వరిలో కూడా సంకుచితం అన్నది అస్సలు దానికి తావే లేదు. మరి మీరెందుకు ఏర్పాట్లు చేసుకోవట్లేదు ఈ విషయంలో? రేపు 4వ తేదీన ఫలితాల తర్వాత పలానా రోజు పలానా ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేస్తారన్న ఒక పోకడను ప్రజల్లోకి ఎందుకు ధైర్యంగా వదలలేరు? నవ్విపోతారు కాక నాకేంటి సిగ్గు అనే సంధాన ఈ ఆంధ్రప్రదేశ్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రితో పాటు మంత్రుల వ్యవహార శైలి అలా ఉంది. ఏదైతే వారు చేసుకోవడం కాదు, ఆంధ్రప్రదేశ్కి ఒక చీఫ్ సెక్రటరీ ఉంటారు, అధికారులు ఉంటారు, వారు ఏర్పాట్లు చేయాలా. ఏ అధికారైనా ఏర్పాటు చేస్తున్నారంటే నేను ఈరోజు దేనికైనా సిద్ధం, వైజాగ్లో రండి మనం వెళ్దాం. ఈ ఆంధ్రప్రదేశ్లో ఏదైతే అత్యధిక మెజార్టీ సీట్లు పొందినటువంటి పార్టీకి గవర్నర్ ద్వారా ఒక సందేశాన్ని ఇస్తారు. ఇచ్చిన తర్వాత అధికారులు వారి పని చేస్తారు. ఇది అతిశయోక్తి. ఎందుకంటే ప్రజలను ఏమార్చడానికి, ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకత, అలాగే వారి వైసీపీ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఒకరో ముగ్గురో 10 మందో 15 మందో 50 మందో 40 మందో గెలిస్తే వారితో పాటు ఉంచుకోవడానికి, ఎందుకంటే ఆయన విదేశాలకి వెళ్ళారు, విదేశాల నుంచి వచ్చేసరికి వీళ్ళు ఆల్రెడీ పార్టీలు మారిపోయి ఇంకొకరితో వెళ్ళిపోయే పరిస్థితులు ఉంటాయి కనుక వీరిలో ఆత్మస్థైర్యాన్ని నింపడానికి మాత్రమే ఈ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఈ పదము. అలాగే మా మంత్రి, ఆంధ్రప్రదేశ్లో ఒక మంత్రి కూడా అన్నారు, ఇది హాస్యాస్పదం. ఇది చూస్తే కనుక 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమికి ఎట్టి పరిస్థితుల్లో పట్టం కట్టేందుకు ఓటర్లు డిసైడ్ కావడమే ఈరోజు అంత పెద్ద మొత్తంలో పోలింగ్ శాతం నమోదైంది. ఆది నుండి కూడాను ఎన్నో త్యాగాలు చేసి ఈ రాష్ట్రానికి మళ్ళీ పూర్వవైపు వచ్చేలా చేయాలంటే కూటమి తథ్యం అన్నటువంటి ఒక నిర్ణయంతో పవన్ కళ్యాణ్ ఈరోజు చంద్రబాబు నాయుడిని బీజేపీతో కలిసి 2024 సార్వత్రిక ఎన్నికల్లో బరిలో దిగారు. వైసీపీ పార్టీ రహిత ఆంధ్రప్రదేశ్ కోసం ఆయన చేసిన త్యాగాలు తమ అధినేత కనుక ముఖ్యమంత్రిగా చూడాలని తమ కోరిక నెరవేరుతుందా లేదని చంద్రబాబు ఆశపడుతున్నారు. మరోవైపు చూస్తే కనుక అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే ప్రక్రియ మాత్రం అధికారికంగా వెలువడాలి. ప్రస్తుతం ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ తమ నేతలు చేయి దాటిపోతారనే ఉద్దేశంతో కేవలం మైండ్ గేమ్ నేపథ్యంలోనే ఈరోజు రెండవసారి ముఖ్యమంత్రిగా 9వ తేదీన 9 గంటలకు వైజాగ్ వేదిక ప్రమాణ స్వీకారం చేస్తున్న ఒక పోకడ మాత్రం హాస్యాస్పదంగా ఉంది. ఇది అధికారికంగా చేపట్టవలసినటువంటి ఈ కార్యక్రమం ఒక పార్టీ ఇలా ప్రకటన చేసుకోవడం మాత్రం తీవ్రంగా తప్పుపడుతున్నారు. మరి ఈ విషయంలో రేపు జూన్ 4వ తేదీన వెలువడబోయే ఫలితాలు మాత్రం కూటమికి ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పి చంద్రమోహన్ స్పష్టం చేశారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.